నర్సరావుపేట కోటప్పకొండ ప్రభుత్వ DDU కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ ఆందోళన చేశారు. మధ్యాహ్న భోజనం తినకుండా ఆందోళన చేస్తున్న విద్యార్థులు గత 2 నెలల నుంచి భోజనం బాగోలేవని ఆరోపిస్తున్న పలువురు విద్యార్థులు JDM శివప్రసాద్ రెడ్డికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. సరైన భోజనం పెట్టాలని చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాబట్టి ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారు. ఇవాళ అసలు పొద్దున్నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి? అసలు పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది, ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తానని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు, మేడం వస్తారని చూస్తున్నాము. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పాం, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు మళ్ళీ మాట్లాడాము. లేడీస్కి బాగా అంటే మంత్లీ వచ్చే వాటిలోనైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. సార్స్కి చెప్పాము. ఇంకా నిన్న నైట్ కూడా నాకు హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళారు, సార్ దగ్గర ఉండే తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చారు. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి 1 పాయింట్ మార్చిచ్చేద్దామని చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు, మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా, ఫుడ్లో ప్రాబ్లమ్? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు సార్. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు భోజనం మాకని? ఎన్ని రోజుల క్రితం చెప్పారు? బాలు నాయక్ గారికి లెటర్ కూడా రాశారు. చెప్పారు 2 times. తర్వాత మొన్న లెటర్ కూడా రాసాము, రాస్తే అది పీడీ మేడంకి పంపించారంట. ఇంకా అది వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. మరి ఇవాళ కూడా జరిగింది ఇన్సిడెంట్. తీసుకెళ్లారా? ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏమన్నా చేశారా మీరు? బయట నుంచి ఫుడ్ తెప్పించుకోండి. మధ్యాహ్నం ఫుడ్ భోజనం చేయలేదు. మీరు ఇంతవరకు తినలేదు అసలు? ఇప్పుడు ఉంటారమ్మా మీరు మొత్తం? మధ్యాహ్నం అంటే ఏమన్నాడు మధ్యాహ్నం? ఇంకేమన్నా లేకపోతే ఇంకెళ్ళండి. ఎవరు? JDM సార్. పేరేం పేరు? ఆయన పేరు శివప్రసాద్ రెడ్డి. ఓకే. మీరు ఏ ఊరు నుంచి మామూలుగా వచ్చి ఇక్కడ ట్రైనింగ్? విజయవాడ దగ్గర. మీది అమరావతి. మీది గోగులపాడ. ఎంతమంది ఉన్నారు మా మొత్తం? లేడీస్ 30 మెంబర్స్ వస్తా సార్. సార్ది కూడా తీసుకున్నాం.